ఏమైంది? చేతులు ఏమో కనబడుతున్నాయి. ఎగ్జామ్ పేపర్స్ బంటి నీ చేతులా? అరే అరే ఎగ్జామ్ పేపర్స్ వచ్చేసినాయి కుట్టి నీయి. అందరి ఎగ్జామ్ పేపర్స్ వచ్చేసినాయి. ఆగు నేను చూస్తా, నిల్చోండి ఫోటో తీసుకుంటా ఫస్ట్ అయితే. ఎగ్జామ్ పేపర్స్ వచ్చేసినాయి ముగ్గురి. సరే 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 చూద్దాం రండి. ఫస్ట్ ఎవరిది? బంటిది. ఎస్ ఫస్ట్ ఎవరిది? బంటిది. మంచి కూర్చో మంచి కూర్చో మంచి కూర్చో కూర్చోండి. నీది లాస్ట్ చూడాలా? షాక్ అవుతాం. ఓరి దేవుడా, అయితే ఘోరం కోపం పడతాం. అటు అటు కూర్చో, అక్క వాళ్ళ పక్కన కూర్చో, అక్క వాళ్ళ పక్కన కూర్చో. చూద్దాము. నేను చూస్తా. అరే అరే ఆగుతలేడు మా బంటి వాళ్ళు ఎందుకో. మా బంటి వెనకాల నుంచి చూడరు డాడీ. సిట్ రైట్ కూర్చో, నువ్వు సిట్ రైట్ కూర్చో. ముగ్గురు కూర్చోండి. ఓకే స్టార్ట్ చూద్దాం. వావ్ ఏంటిది? ఇది ఏం సబ్జెక్ట్? ఇంగ్లీష్లో ఎన్ని వచ్చినాయి బంటికి? 40కి 39. గుడ్. ఏ క్లాప్స్ 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 క్లాప్స్. అక్కలు 10/10 10/10 10 ఎక్కడ 1 మార్క్ తగ్గిందబ్బా? ఎక్కడనో తగ్గిందే 1 మార్కు. 5 9 ఇక్కడ ఎక్కడనో తగ్గింది. మరి ఎందుకు తగ్గిందో ఏదైనా తప్పు రాసిన. ఇక్కడ 10కి 9 వచ్చినాయి. ఓకే నెక్స్ట్ ఇది మ్యాథ్స్లో కూడా వావ్ 40కి 39. వెరీ గుడ్ బంటి, సూపర్. నెక్స్ట్ ఇక్కడ టాపర్. అరే ఎన్ని డక్స్ ఉన్నాయి డాడీ ఇక్కడ? మొత్తం 1 2 3 4 5 కదా. మరి నువ్వు 4 రాసినావు. అయ్యో నువ్వు 5 రాయాల్సింది, మరి 4 ఎందుకు రాసినావు? అందుకే రాంగ్ పోయింది డాడీ, అందుకే 1 మార్క్ పోయింది. ఏం కాదా? అందుకే టీచర్ 5 రాసిందా? సరే నెక్స్ట్ అది అయిపోయింది. వావ్ చేది ఇదేంటిది? ఈవీఎస్లో 40/40. ఎస్ సూపర్ వెరీ గుడ్. వావ్ ఇక్కడ కూడా 10/10 ఏ ఫోన్ ఓకే 10/10 నెక్స్ట్ ఇది కలరింగ్లో 40కి 39. అవును మస్తు గీసినావు, సూపర్ గీసినావు, బర్ర గీసినావు అన్నీ సూపర్. అవును మస్తు వేసినావు డక్. 5 మార్క్స్. నెక్స్ట్ లాస్ట్ ఇక్కడ కూడా ఉంది ఫ్లాగ్, కూడా కలరింగ్ బాగా వేసినావు. నెక్స్ట్ ఇదేంటిది? లాస్ట్ అరే 40కి 37 వచ్చినాయి. ఇదేంట్లా? రైమ్స్ అండ్ జీకేలా. ఓకే ఏదో హూ ఈజ్ యువర్ ఫాదర్ ఆఫ్ నేషన్? ఎవరు మన ఫాదర్ ఆఫ్ నేషన్? మహాత్మా గాంధీ. చెప్పలేదు కదా. సరే ఒక మార్కు పోయింది. సరే ఇక్కడ కూడా కొన్ని చెప్పలే, అందుకే 1 మార్కు పోయింది. సరే దీంట్లో నన్ను కొంచెం ఆగం పెట్టకు, ఒక్క నిమిషం. నువ్వు మంచి కూర్చో, సిట్ రైట్ కూర్చో, నేను చెప్తా. అయిపోయినాయి బంటి మార్క్స్ అయితే. అయిపోయింది అన్నీ అయిపోయినాయి. ఇగో వెనకాల నుంచే చూసినాం వెనక నుంచి బంటి అన్నీ వెనక నుంచే చూసినాం. ఇగో బంటికి 39, ఇంగ్లీష్లో 39, మ్యాథ్స్లో 39. తర్వాత సైన్ చేస్తా. నెక్స్ట్ ఆగు. తర్వాత ఈవీఎస్లో 40, తర్వాత కలరింగ్లో 39, జీకే అండ్ రైమ్స్లో 37. ఓకే సూపర్. బంటికి మొత్తం టోటల్ ఎన్ని మార్క్స్ పోయినాయి అన్నట్టు? 3 + 2 కదా. దీంట్లో 39 5 మార్క్స్ పోయినాయి. 240కి 5 మార్క్స్ పోయినాయి. 235 మార్క్స్. వావ్ సూపర్. నెక్స్ట్ కుట్టి నువ్వురా, నీకెన్ని మార్క్స్ వచ్చినాయి చూద్దాం. అమ్మో భయం అవుతుంది కుట్టి మార్కులు చూస్తే. ఇటు ఏం మంచిగా రాయలే ఈసారి, కానీ ఇదే ఏదో నేనైతే ఒక్కరోజు కూడా ప్రిపేర్ చేయాలి. మరి కుట్టే ప్రిపేర్ అయింది. 39 ఒక మార్క్ పోయింది. మళ్ళీ 1 మార్క్ ఎక్కడ పోయింది? మనం ఎప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్సే. పాలవెల్లి జూన్ 40కి 39 తెలుగులా. ఓకే తెలుగులా సన్నిహిత రాథోడ్ మస్తు రాసినాం. 40కి 39 జూన్ అదే. బతుకమ్మ తంగడి పువ్వు బాగా వేసినావు. నెక్స్ట్ ఇక అన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ తెలుగులో. ఎక్స్ట్రా కూడా రాసినావు ఇంకా. అబ్బో క్లాప్స్ కొట్టండి, క్లాప్స్ హనీ క్లాప్స్. కొడుతుంది ప్రామిస్. సరే బంటి అక్క క్లాప్స్ కొట్టు కుట్టి అక్కకి.
సరే కొట్టవా సరే. అసలు నెక్స్ట్ 40 వచ్చినాయి. ఓ హిందీకి 40 వచ్చినాయి. అదే మరి 2 మార్క్స్. టీచర్ వెనకాల ఒక 5th ఆన్సర్ ఓహో కట్ చేసింది. చూడ్చుకోనట్టుంది టీచరు. యాడ్ చేసి 2 మార్క్స్. సరేలే ఓకే. హిందీలో 40కి 40 సరే సరే మనం చేద్దాం. హ్యాండ్ రైటింగ్ అయితే మస్తు ఉంది కుట్టిది, సూపర్ ఉంది. హ్యాండ్ రైటింగ్ ఎట్లుందో మా కుట్టిది కమెంట్ చేయండి. 40 మార్క్స్ వస్తే ఒక లైన్ తలుచుకోగానే 40 వచ్చినాయి. వచ్చినాయి. 40 మార్క్స్ 100. అవును. నెక్స్ట్ ఇంగ్లీష్ మస్తు ఉంటుంది నా హ్యాండ్ రైటింగ్. ఇంగ్లీష్ మస్తు ఉంటుంది కానీ మరి ఇంగ్లీష్లో మార్క్స్ ఏంది మరి మస్తు లేవు. 40కి 38 వచ్చినాయి. ఎందుకు ఇంత తక్కువ వచ్చినాయి? 2 మార్కులు తగ్గినాయి. నేను నిజంగా ఈసారి అయితే ఒక్క దాన్ని కూడా ప్రిపేర్ చేయాలి కదా కుట్టి. మస్తు తక్కువ వచ్చిన ఒక దాంట్లో 20 బిలో వచ్చినాయి మమ్మీ. మాయమయ్య నేను చదివిపియాలి ఈసారి. నేనైతే ఈసారి ఒక్కటి కూడా చదివిపియాలి. 20 మరీ ఘోరం నాకు. ఎందుకు అని అసలు ఏం చదువుతున్నావు అని చూసినావు అని అక్కడ 20 బిలో వచ్చినాయట బంటికి. అంత తక్కువ మార్క్సా చెప్పు. అయ్యో అక్క అయ్యో ఏడు ఇద్దరు కలిసి పట్టుకోరు. నెక్స్ట్ ఇంగ్లీష్లో 38 40కి 38 ఇంగ్లీష్లో. అది నెక్స్ట్ వావ్ మాకు గుడ్ కూడా మా కుట్టి ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్ ఇట్లుంటుంది. అవునే చాలా చాలా గుడ్లు. నేను నిజంగానే ఈసారి ఉడకబెట్టుకునే తిందాం. 6 గుడ్లు. మ్యాథ్స్ 39 గుడ్. ఓకే మ్యాథ్స్ రాదు కానీ ఈ ఇయర్ మంచిగా చేస్తుందిలే మ్యాథ్స్. పోయిన ఇయర్ బాగా ఘోరంగా చేసింది కానీ ఈసారి మంచిగా అన్ని 40 వచ్చినాయి. ప్రతిసారి 40 వచ్చినాయి. అదే అందుకే పోయింది మరి. ఈ 39 వచ్చినాయి. నెక్స్ట్ సైన్స్లో 40/40 మా కుట్టికి. ఏ ఏ ఏ ఏ వెరీ గుడ్ కుట్టి, వెరీ గుడ్. ఇగో 40/40 సైన్స్లా చూసినావా. నాకెందుకు ఇస్తున్నావు కుట్టి అక్కకి ఇవ్వాలి కానీ. ఎవరికి ఇస్తావు? హనీ అక్కకి కిస్ ఇస్తావా? సరే ఇపో ఉమ్మా ఇపో ఉమ్మా హనీ అక్క. అబ్బా చేతి మీద ఇస్తాడట. అబ్బా సరే. నెక్స్ట్ సోషల్లో కూడా 40/40. ఓకే ఓకే ఓకే. చెల్లెకి సోషల్లో కూడా 40/40. వావ్ హనీ క్లాప్స్ కొట్టు హనీ. ఎందుకంటే ఈసారి దానికి నేను ఏ సబ్జెక్ట్ చదివిపోలే అని అదే ఓన్గా చదువుకుంది. వావ్ డాడీ క్లాప్స్ కొట్టు అక్కకి. సరే సార్ నిన్ను కూడా నీకు అసలు నేను నిన్ను కూడా చదివిపోయాలి ఈసారి ఎవరిని, ఒక తమ్ముని తప్ప. ఎన్ని మార్క్స్ పోయినాయి అన్నట్టు కుట్టికి అని? 39. తెలుగులో 1, 2 ఇంగ్లీష్లో 2 మ్యాథ్స్లో 1 అంతే. జస్ట్ 4 మార్కులు. 240కి 4 అంటే 236. వా వెరీ గుడ్ కుట్టి. క్లాప్స్ 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 కుట్టికి 230. సూపర్. నెక్స్ట్ ఓకే ఓకే వెరీ గుడ్ కుట్టి. నెక్స్ట్ రండి రండి కూర్చో. వెరీ గుడ్. నువ్వు కూడా వెరీ గుడ్ బంటి. కూర్చో కూర్చో. అక్క పక్కన ఈ అక్కది కుట్టి అక్కది నీది గుడ్లు. అని అక్కకి ఏమొచ్చినాయి చూద్దాం. రా అని కుట్టి చూద్దాం దా అక్క. సరే అక్కకి ఏమొచ్చినాయి చూద్దాం. అక్క మార్క్స్ వస్తే భయం అవుతుంది నాకు. ఇటు ఇటు ఇవ్వండి ఇటు ఇవ్వండి. ఏంటి కళ్ళు మూసుకోవాలా? ఏంది అని హైయెస్ట్ మార్క్సా? ఏంది అని దీనికి తక్కువ ఎవరికి రావు అంటే ఎక్కువ ఎవరు అస్సలే ఇయ్యడు. మార్క్స్ 40తోని సమానం. సరే హని ఏం చేసినావు ఈసారి? ఏవి తీయాలనా చూడాలనా? నువ్వు ముందే ఇన్నిసార్లు భయపట్టిస్తుంటే. ఒక దాంట్లో అయితే 20 కంటే తక్కువ వచ్చినాయి. ఏంది మళ్ళా సేమ్ తెలుగులో 40కి 37 కంటే ఎక్కువ ఎవరికి లేవా? 37 అంటే 40తో సమానం అన్నమాట. అంతేనా? 37 కంటే ఎక్కువ అస్సలే ఇయ్యడట. అదేంది అట్లా? కరెక్ట్ అయినా కానీ ఆన్సర్స్ కరెక్ట్ అయినా కానీ చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా లేకుండా హాఫ్ మార్క్ కట్ చేస్తుండు. అవునా కట్ చేస్తున్నారా సారు? మీకు కూడా కట్ చేస్తున్నారు. చేస్తా అక్క కూడా చూసి చేస్తా. ఓకే 37. నెక్స్ట్ హిందీలో ఎప్పటికీ ఏంది హిందీలో ఎప్పుడు 40/40 వస్తాయి. ఈసారి మళ్ళీ ప్రతిసారి లేదు, ప్రతిసారి 40 వస్తాయి. ఈసారి 39. కావాలంటే వీడియోస్లో చూపియానా? 30 అట హిందీలో. మళ్ళీ అదే ఇక్కడ ఒకటి వేయింది నాకు తెలుగులో మిస్టేక్స్ వల్ల హాఫ్ మార్క్ వాంటెడ్. ఓకే హిందీలో 40కి 39. ఓకే తెలుగు మా తెలుగు హ్యాండ్ రైటింగ్ హనీ దీది తెలుగు హ్యాండ్ రైటింగ్ ఏమేమి బాగాలేదా? 39 అక్కకి చప్పట్లు క్లాప్స్. చాలుగా నాకు
నెక్స్ట్ ఏ ఆగు కుటి 39 మార్క్స్ హిందీలో కూడా మా ఇంగ్లీష్లో ఎన్ని ఉన్నాయో మరి మొహం అట్లా పెట్టినామంటే 40 ఇంగ్లీష్లో 38 40కి 38 మళ్ళీ మిస్టేక్ ఒకటి చేసింది ఇక్కడ ఒక మిస్టేక్ చేసింది ఇక్కడ హిందీలో మస్తు వేసినావు కదా బేట అన్నీ వీలు చైర్ అన్నీ సూపర్ వేసినావు కదా క్యారమ్ బోర్డు చెస్ బ్యాట్ సూపర్ ఉన్నాయి అన్నీ ఇది ఇంగ్లీష్ ఓమో కరెక్షన్ అయితే ఓకే ఎన్ని మార్క్స్ ఇప్పుడు ఇంగ్లీష్లో 38 సరే ఇది ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్ మా అనేది ఇన్విటేషన్ అట ఇన్విటేషన్ నెక్స్ట్ మ్యాథ్స్లో 40/40 మ్యాథ్స్ టాపర్ అయినా మనకి ఎప్పుడు మ్యాథ్స్లో ఎక్కువనే వస్తాయి మ్యాథ్స్లో తక్కువ వస్తే బాధపడాలి కానీ ఎప్పుడు మ్యాథ్స్లో మంచిగానే వస్తాయి అవునా ఆన్సర్ కరెక్టే కదా అంతే సరే మ్యాథ్స్లో 40/40 గుడ్ దీంట్లోనే 30 అంటే తక్కువ వచ్చినాయి చప్పట్లు కొట్టండి అక్కడ చప్పట్లు కొట్టు ఇదేంటి సైన్స్లో తక్కువ వచ్చినాయి మమ్మీ 20 కంటే తక్కువనా అని 5 మార్క్స్ ఏంది అని 5 మార్క్స్ పోయినాయి 20 కంటే తక్కువ వచ్చినాయి అని సైన్స్లో 5 మార్క్స్ పోయినాయి బేటా 40కి ఇంకా ఎస్ఐలా తెలుగుకి 9 మార్కులు పోయినాయి అక్కడికి 5 మార్క్స్ పోయినాయి బంటి క్లాస్ అయినా వాడు 5 పోయినందుక వాడైతే వచ్చి పోయినాయి అని చెప్పి వచ్చి క్లాస్ కొట్టి పోతాడు నెక్స్ట్ లాస్ట్ సోషల్లో 40కి 38 నేనైతే ఈసారి నిజంగా ఇద్దరికి ఏం ప్రిపేర్ చేయాలి ప్రతిసారి ఎందుకు ప్రతిసారి ఎక్స్ప్లెయిన్ అయినా చేస్తా కదా బేటా ప్రతిసారి ఈసారి ఎక్స్ప్లెయిన్ కూడా చేయలే కదా అంతే ఓకే చదివినప్పుడు కూడా అందుకే ఆ టైంలో అడుగుతాడు నన్ను వేసి పెడుతున్నా అని అడగలేదా ఏదో వేసింది తీరాలి నువ్వు ఒకదాని ఉన్నా దీన్ని ప్రింట్ వేస్తే సార్ మార్క్స్ ఇచ్చేయం 1 మార్క్ కూడా వేయకపోయేటాడు మంచిగానే వేసింది లే పాపం ఏదో ట్రై చేసింది బాగుంది వేయడు మరి ఓకే సరే నీ హోంవర్క్ కూడా కంప్లీట్ అయిపోయిందా వావ్ బంటిది హోంవర్క్ కంప్లీట్ అయిపోయింది వెరీ గుడ్ క్లాప్స్ బంటికి సూపర్ సరే ఇప్పుడు అక్క మార్క్స్ అన్ని చెక్ చేసి ఎన్ని మొత్తం 13 మార్క్స్ పోయినాయా 5 మార్క్స్ 1 మార్క్ 3 మార్క్స్ అవును కరెక్టే 13 మార్క్స్ పోయినాయి అక్క క్లాప్స్ కొట్టుకుంటే వెరీ గుడ్ ఓకే సరే ఓకే క్లాప్స్ కొట్టేసిండ్రు మా వాళ్ళ మార్క్స్ ఇవి కుట్టికి ఏమో 240కి 236 వాడికి 235 227 అమ్మ 13 మార్క్స్ అయినాయి 227ఏనా అదే మరి 227 ఘోరంగా అదే ఇవి చేస్తా ఇవే మా హనీ కుట్టి బంటి మార్క్స్ లాస్ట్ FF4 మార్క్స్ ఇవి కదా ఇక నెక్స్ట్ లాస్ట్గా ఫైనల్ ఎగ్జామ్స్ ఇక లాస్ట్ సరే ఇక లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్స్ ఇవైతే మా FF4 ఎగ్జామ్స్ రిజల్ట్స్ మీకు కనుక మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ చెప్పండి బాయ్ చెప్పుకుంటే బాయ్ చదవాలి మరి జాయిన్ చేస్తూ సరే రా బో చదువులతో అయిపోయిండు మా వాడైతే